వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. కొందరు ఈ మధ్య నాకు అడిగారు, కాశీకి వెళితే ఏదైనా పండో కాయో వదిలిపెట్టాలంటున్నారు, ఇది శాస్త్ర ప్రమాణమా కాదా అని నన్ను ప్రశ్నించారు. దానికి ధర్మ సందేహం మీకు కాశీకి వెళ్ళినంత మాత్రాన ఎక్కడా కూడా మనకు కాయో పండో వదిలిపెట్టమనేటువంటి ఇష్టమైన పదార్థం వదిలిపెట్టమనేటువంటిది ఎక్కడా శాస్త్రంలో లేదు. శాస్త్రం ఏం చెప్పారు? ఫలాపేక్ష, కాయాపేక్ష ఇవి లేకుండా ఉండాలి. అంటే కాశీకి వెళ్ళిన తర్వాత కాయము అంటే మన శరీరం పైన అపేక్ష అనేది ఉండకూడదు. ఎందుకంటే కాశీతు మరణాత్ ముక్తి అని చెప్పారు శాస్త్రంలో. కాశీకి వెళ్ళాము అంటే మనకు మరణం వస్తే చాలా మంచిది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు వృద్ధాప్యం వచ్చినా మరి మనకు బాధ్యతలన్నీ వదిలిపెట్టుకోగానే కాశీకి వెళ్ళి నివసిద్దాం, అక్కడే మనం చనిపోతే మనకు ముక్తి లభిస్తుంది అని అక్కడే ఉంటుంటారు. కనీసం జీవితంలో గర్భస్థం అంటే 9 రోజుల పాటైనా లేదా 9 నెలలైనా కానీ ఉండాలి అని ప్రయత్నం చేస్తుంటారు. అలా వెళ్ళినప్పుడు అక్కడ తీర్థశ్రాద్ధాదులు ఆచరించినప్పుడు బ్రాహ్మణోత్తములు, అయ్యా మీరు ఏదైనా ఒకటి వదిలిపెట్టగలరా అని అడుగుతారు. అడిగినప్పుడు అక్కడ ఏమన్నారంటే, ఏ కాయనో పండో వదిలిపెట్టమని చెప్పలేదు. మనం దానికి సులభంగా ఇది వదిలిపెట్టేసేస్తే మనం ఆ జీవితంలో ఏదో త్యాగం చేసిన వారం అవుతామనే ఉద్దేశంతో చెప్పుకుంటున్నాము తప్ప అలాంటిది ఎక్కడా శాస్త్రంలో కూడా లేదు. కాయాపేక్ష, ఫలాపేక్ష అంటే ఎలాంటి ఫలితము ఆశించి కాశీకి వెళ్ళకూడదు. కాయాపేక్ష అంటే తన శరీరం పైన ఇంకా అపేక్ష అనేది ఉండకూడదు. ఇది లేకుండా ఎవరైతే వెళుతూ ఉంటారో అలాంటి వారికి కాశీలో ఉండి భగవన్నామస్మరణ చేస్తూ ఉంటారో వారికి శివుని యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది, మోక్ష సంప్రాప్తి కలుగుతుంది అనేది శాస్త్రవచనం. కనుక అది వదిలిపోయి నాకు అయ్యా కాయో పండో వదిలిపెట్టండి అయ్యా అని ఒక ప్రహతంగా మారింది. అలాంటిది ఎక్కడా కూడా లేదు. కాబట్టి మీరు దాని గురించి సంశయించాల్సినటువంటి అవసరం లేదు. ఓం స్వస్తి.